నమస్తే పీపుల్, నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ ఫీవర్ అనేది భయంకరంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈవినింగ్ 9:30 అవ్వగానే బిగ్ బాస్ చూస్తున్నారు. సో అందులో కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి గారు. సో వాళ్ళ ఇంటికైతే మనం వచ్చామన్నమాట ఈరోజు. సో వాళ్ళని అడిగి దేవి నాగవల్లి గారు అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు అలాగే ఉంటారా, లేదంటే హౌస్లో అట్లా ఉంటున్నారా, ఇవన్నీ విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఎలా అనిపిస్తుంది మీకు ముందుగా దేవి నాగవల్లి గారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళటం? ఆనందం అనిపిస్తుందండి, సంతోషంగా ఉంది. బాగా ఆడుతుంది, మాకు గెలుస్తుందని నమ్మకం ఉందండి. ఎవరి చోటైనా బాగా ఫైట్ చేస్తుంది. బయట ఎలా ఉంటున్నారా, లోపల ఎలా ఉంటున్నారు, బయట కూడా అలాగే ఉంటారు? ఇంట్లో కూడా అట్లాగే ఉంటుందండి. ఏదైనా తప్పు జరిగిందంటే తప్పు ఖండిస్తుంది బాగా. అక్కడ కూడా అలాగే ఫైట్ చేస్తుంది. మీకు గెలుస్తుందని నమ్మకం ఉందా? ఉందండి. అమ్మాయి ఫైటర్ అండి, ఎప్పుడు బాగా ఫైట్ చేస్తుంది, గెలుస్తుంది నమ్మకం ఉంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది బాగా, దాసరి నారాయణరావు గారు మీ ఫ్యామిలీకి రిలేటివ్స్ అని, నిజమేనా? మా అత్తయ్య గారు తమ్ముడండి, మా ఆయన గారికి మేనమామ. మేము వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు. అంటే ఆ సందర్భాలకి వెళ్తాము, వస్తామని వెళ్ళాం. మేము అయితే మాత్రం మేము నారాయణరావు గారు మేము యూజ్ చేసుకోలేదండి. మా ఫ్యామిలీ కూడా కాల ఫంక్షన్లకి గట్రా అదే అయితే వెళ్తామండి అంతే. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు నరసాపురం అండి, మా అత్తయ్య గారిది పాలకొల్లు, నారాయణరావు గారిది పాలకొల్లి కదా. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలుస్తాం, పెళ్ళిళ్ళకి అది కలుస్తామండి. ఇంట్లో మీతో ఎలా ఉండేవాళ్ళు దేవి నాగవల్లి గారు? బాగుంటుందండి, కానీ అన్నీ ఆ అమ్మాయి మాకు రూల్స్ అని చెప్తుంది, అలాగే మేము వెళ్తాం, ఫాలో అవుతాం. ఆమె చెప్పింది కరెక్ట్ అండి, మాకే అంతగా తెలియదు. రూల్స్ బాగా చెప్తుంది అండి. ఏదైనా ఏది ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదు అన్నీ చెప్తుంది, తెలుసు అమ్మాయికి అన్నీ. హౌస్లో చూస్తున్నాం చాలా సీరియస్గా ఉంటున్నారు, అట్లా సీరియస్గా ఉంటారా? ఉండదండి అమ్మాయి, అవసరమైతేనే సీరియస్గా ఉంటుంది, సీరియస్గా ఉండదు. మంచిగా అందరిలో కలాలనే చూస్తుందండి. తప్పు అయితే తప్పుగా చెప్తుంది, కానీ కలుస్తుంది అండి. ఆమె అంత కలిసేది మనస్తత్వం ఇంకెవరికి ఉండదు, మాలో అంత బాగా కలుస్తుంది జనాలకి. ఏం చెప్పారు మీకు బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళేటప్పుడు? ఇక్కడ అమ్మా నేను కలుస్తాను, ఆశీర్వదించండి అని చెప్పింది. ఆశీర్వదించండి అని బ్లెస్సింగ్ తీసుకుంది. మరి పిల్లలందరూ ఉంటున్నారు ఇక్కడ ఆవిడ లేకుండా? వాళ్ళ అబ్బాయి ఉంటున్నాడండి, వాళ్ళ అబ్బాయి ఇదిగో. నువ్వు చూస్తున్నావు బిగ్ బాస్? చూస్తున్నా. నీకేమనిపిస్తుంది? అమ్మ బాగా ఆడుతుంది. బాగా ఆడుతుందా? యాక్టింగ్ అని బాగా చేస్తుందా? ఏ టాస్క్ నీకు బాగా నచ్చింది అమ్మ చేసిన దాంట్లో? డాన్సింగ్. డాన్స్ బాగా చేసింది. అమ్మ నేర్పించారా చిన్నప్పటి నుంచి దేవి గారికి? లేదంటే ఎదుగండి, చాలా అన్నిట్లో ఫస్ట్ ఉండేదండి. స్కూలు, కాలేజీ, ఆమెకి అవార్డులు కూడా వచ్చాయండి. క్రికెట్లో అవార్డు వచ్చిందండి, క్రికెట్ కూడా ఆడేది అమ్మాయి చాలా బాగా. ఉమెన్స్ కాలేజీ అండి, రాజమండ్రి ఉమెన్స్ కాలేజీ, రాజమండ్రి డిగ్రీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, గర్ల్స్ స్కూల్ మొత్తం. ఆమె చిన్నప్పటి నుంచి ఫైటర్ అండి, మాట తీరు అలాగే ఉంటుందండి. అందుకనే చూడండి, ఫైటర్ ఆవిడ బాగా ఫైట్ చేస్తుంది, కరెక్ట్గా ఉంటుందండి. ఫైటర్ అంటే కూడా కరెక్ట్గా ఉంటుంది, అది రాంగ్ రూట్లో వెళ్దాం. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు లేడీ బిగ్ బాస్ అవుదాం అనుకుంటున్నాను, చాలా స్ట్రగుల్స్ పడ్డాను. అమ్మాయి అన్నమాట నాకు కూడా చాలా నచ్చింది ఆ మాట. బిగ్ బాస్ అంటే అమ్మాయి, లేడీస్ బిగ్ బాస్ ఉంది, అది కరెక్ట్. ఆమెకి నేము, ఆ అమ్మాయి నేము అది కరెక్ట్ తీసుకుందండి. చాలా చాలా అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాడండి, 2000లో చనిపోయారండి. అప్పటి నుంచి ఆ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయినండి నాకు. అయితే ఆ అమ్మాయి తీసుకొచ్చిందండి ఇక్కడికి, మాది రాజమండ్రి. అది కొంచెం అప్పుల పాలయ్యాను, అది ఇల్లు గట్టి అమ్మేసుకున్నాం, కానీ అమ్మాయి సేవ్ చేసింది మమ్మల్ని. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నయ్యని నన్ను అంతా ఖర్చు పెడుతుందండి బాగా. ఎవరెవరు ఉంటారు మా ఫ్యామిలీలో? మా పెద్ద బాబు, మా చిన్న అబ్బాయి, ఇద్దరు కోడళ్ళు ఉంటామండి. మా అమ్మాయి తెలిసే ఉంటాం అందరూ, మా మనవాళ్ళు అందరూ. మీరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ వరకు దేవి నాగవల్లి గారు వెళ్తారు అని? అది ఫస్ట్ తెలీదు, ఇప్పుడు వెళ్ళింది కదా ఆనందం, కానీ నెగ్గుదని కూడా ఆనందం అండి. అంత ఫైటర్ ఉన్నదా అమ్మ. చూస్తున్నారు డ్యాన్స్లు అవి కూడా చేస్తున్నారు, స్కిట్లు చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. చూస్తాం, డైలీ చూస్తానండి. నేను 4 షోలు చూస్తాను, ఏ టీవీలో వచ్చి నేను బిగ్ బాస్ చూస్తానండి. మా టీవీ ఒకటే కదండి, మా మ్యూజిక్, మా గోల్డ్ ఎందులోనూ వస్తున్నాయి కదండి. మొన్న ఎన్టీవీలో కూడా వేసాడండి 4కి, మొత్తం ఏది వదలను, అన్నీ చూస్తాను. మరి దేవి నాగవల్లి గారికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు ఉన్న కంటెస్టెంట్స్లో?
నా కంటెస్టెంట్లు తనకి గట్టి పోటీ ఇచ్చే ఇంకో కంటెస్టెంట్. అందరూ బాగానే ఆడుతున్నారండి. అందరూ బాగా ఆడుతున్నారు. నోయిల్ ఇస్తాడేమో అనుకుంటున్నాను, మరి ఏమో. అయితే అందరూ మాత్రం బాగా ఆడుతున్నారండి. చాలా లాశానుగా అది నోయిల్ అనగా అందరూ బాగా ఆడుతున్నారు. అంటే ఎవరు స్వభావం కొద్ది ఎవరి రీతిలో వాళ్ళు ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు అందరూ. కానీ నిలబడుతుందండి మా అమ్మాయి, భయపడదు దేనికని, నిలబడుతుంది. అలాగే అమ్మ, దేవి గారి స్వభావం ఏంటి? అంటే ఆవిడకి ఏమైనా హెల్పింగ్ నేచర్ ఉందా? ఆవిడ ఎలా ఉంటారు అసలు? చాలా మంచి స్వభావం అండి, హెల్పింగ్ నేచర్ ఉంది. మా ఇంట్లో పని అమ్మాయి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే 50,000 ఇచ్చింది. అరకులో పిల్లలకి పంపిస్తుందండి, సంవత్సరానికి 1,00,000 రూపాయలు. వాళ్ళ ఆఫీసులో అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంటే ఇమీడియట్గా అమౌంట్ పంపించిందండి, అమౌంట్ ఇచ్చిందండి. అలా చాలా మంచి స్వభావం అండి అమ్మాయిది. బాగా చూసుకుంటుంది అందరినీ. నాకు మొన్న జబ్బు పడ్డామని బోల్ ఖర్చు పెట్టేసిందండి. వాళ్ళ తమ్ముడిని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఇక్కడికి వచ్చామండి, హైదరాబాద్ వచ్చి 2000లో చనిపోయారు. అప్పుడు ఆమె ఫస్ట్ జాబ్ చేసి మాకు పంపించేది. కొంచెం అప్పులు అయ్యాము, అప్పులు తీర్చేసాక మా పిల్లలిద్దరిని తీసుకొచ్చేసి ఇక్కడ నిలబడ్డాను. ఆ పిల్లలకి పెద్దబాబు జాబు, చిన్నబాబు జాబు, మా ఇక్కడ ఇలా నిలబడ్డామంటే ఆ అమ్మాయి హెల్ప్ అండి అంతానే. ఆమె కష్టపడి తెచ్చుకుంటుంది, అందరికీ ఇస్తుందండి హెల్పింగ్. ముందర ఆమెకే ఉన్నదండి అంత మంచి స్వభావం. ఆడపిల్లలకి అలా ఉండాలంటే ఆ అమ్మాయికి ఉందండి బాగా హెల్పింగ్ నేచర్ బాగా. ఇక ఈ వీక్ నామినేషన్స్లోకి దేవి గారు కూడా ఉన్నారు. సో ఈ వీక్ ఉంటుంది అనుకుంటున్నారా, బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? చాలా చాలా మంచి ఫైటర్ అండి, చాలా బాగా ఆడుతుంది. నాగార్జున గారు కూడా చెప్పారు కదండి, చాలా జెన్యున్గా ఆడుతున్నావమ్మా అనేసి. చాలా ఆడుతుంది. జనాలు కూడా ఆశీర్వదిస్తారండి ఆ అమ్మాయిని, చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. జనాలు నెగ్గిస్తారు. మేము ఆమె నెగ్గుతుందని అనుకుంటున్నామండి. చాలా బాగా ఆడుతుంది, నెగ్గుతుందండి, నిలబడుతుంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.